శాశ్వతశాల ఇది నా యేసు నివసించేశాల. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదో, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదంట. భార్యలు చాలామంది ఉంటారు, కానీ భార్యలందరూ కూడా గుణవతులుగా ఉండరంట. భార్యలందరూ కూడా ముత్యం వలె ఉండరంట. భార్యలందరూ కూడా అమూల్యమైన వారుగా ఉండరంట. అందుకనే దేవుడు ఏమంటున్నాడు, భార్యలు చాలామందికి ఉంటారు, కానీ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటూ ఉన్నాడు. చాలా అరుదుగా ఈ కార్యం జరుగుతుందంట. 10 మందిలో ఒక్కరు గుణవతిగా ఉంటారంట. భర్తకు క్షేమం కలుగు చేసేవారుగా, ఇంటికి క్షేమం కలుగు చేయవారుగా, దేవునికి భయపడి లోబడి బ్రతికేటువంటి వారుగా ఉంటూ ఉంటారంట. అందుకని పరిశుద్ధ గ్రంథంలో ఏమని వ్రాయబడింది చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చునది వాని ఎముకలకు కుళ్ళు. యోగ్యురాలేమో భర్తకు కిరీటముగా ఉంటూ ఉంటే సిగ్గు తెచ్చేటువంటి భార్యలు, భర్త తలవంచుకునేటువంటి కార్యాలు చేసేటువంటి భార్యలు, భర్తకు కడుపులో కుళ్ళు పెట్టేటువంటి భార్యలు చాలామంది ఉన్నారంట. అందుకని ఆయన ఏమంటున్నాడు, యోగ్యురాలనేమో కిరీటముగా ఎంచుతున్నాడు, తర్వాత సిగ్గు తెచ్చే భార్య మాత్రం భర్త ఎముకలన్నీ కూడా కృషించిపోయేటట్టుగా ఈమె ఈ పని చేస్తూ ఉంటుందంట. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఏ భార్య యోగ్యురాలుగా పిలువబడింది అని అంటే, రూతు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం మనం చదువుకుంటే, భక్తుడైనటువంటి నీతిమంతుడైనటువంటి బోయజు ఈ మాట అంటూ ఉన్నాడు. కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులు ఎరుగుదురు. నీవు యోగ్యురాలవమ్మా. నీ భర్త చనిపోయినా కూడా నువ్వు యోగ్యురాలవే. నీ భర్త బ్రతికున్నప్పుడు యోగ్యురాలవే, చనిపోయిన తర్వాత కూడా నువ్వు యోగ్యురాలవే అని బోయేజు రూతమ్మను మెచ్చుకుంటూ ఉన్నాడు. అప్పటికి రూతమ్మ తన భర్తను కోల్పోయింది. విధురాలైనటువంటి నయోమితో బయలుదేరి మోయాబు దేశం నుండి బెత్లెహేముకు తిరిగి వచ్చినటువంటి కుమార్తె. అయినా కూడా ఈ సంగతులన్నీ సేకరించినటువంటి బోయేజు అంటూ ఉన్నాడు, నీవు యోగ్యురాలవు. చాలామంది యోగ్యురాలని ఎందుకన్నాడు ఆయన అంటే, చాలామంది ఏం చేస్తుంటారు చెప్పండి, భర్త ఉంటే భర్తకు లోబడి, అత్తమామలకు లోబడి, బంధువులు రక్త సంబంధకులకు లోబడి జీవిస్తూ ఉంటారు. ఇప్పుడు రూతమ్మకు భర్త ఉన్నాడా చెప్పండి? ఉన్నాడా? లేడు కదా. మరి ఎందుకు రావాలి వాళ్ళ అత్తతో? నాకేం పిల్లలు ఉన్నారా, భర్త ఉన్నాడా, నేనెందుకు రావాలి? నీ కుమారుడు చనిపోయాడు కాబట్టి నేను శుభ్రంగా నా తల్లిదండ్రులతో ఉంటానని చెప్పొచ్చు. నయోమి కూడా, నా కుమారి నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వేరొక వివాహం చేసుకొని నీ ఇంట నెమ్మదిగా ఉండమ్మా అని చెప్పింది ఆమె. అయినా కూడా ఏమేముంటుంది, యెహోవా జీవము తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడువనంటే విడువను, మరణము తప్ప మరేది నిన్ను నన్ను ఎడబాయకుండునుగాక, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడుంటావో నేను అక్కడ ఉంటాను అని చెప్తాను. అందుకు కాబట్టి ఈమె ఏమైపోయింది, యోగ్యురాలు అయిపోయింది. గుణవతి అయిన భార్య అయిపోయింది, యోగ్యురాలు అయిపోయింది. ఈ కాలంలో చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ఏమనంటే, భర్త చనిపోతే ఇంకా భర్త దగ్గర ఉండే అవసరం లేదు, ఇంకా భర్తకు నాకు సంబంధం లేదు, అత్తమామలకు నాకు సంబంధం లేదు, వారింటి వారికి నాకు సంబంధం లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే ఈ కుమార్తె ఏమీ లేకపోయినా కూడా నయోమిలో ఉన్నటువంటి దేవుణ్ణి, ఆమెలో ఉన్నటువంటి ప్రార్థనను, భక్తిని, విశ్వాసమును కనిపెట్టి, నాకు నా దేశం కానీ, మోయాబు దేశం కానీ, నా ఇంటి వారు కానీ ఏవి నాకొద్దు, నిజమైనటువంటి దేవుణ్ణి నీలో నేను చూశాను కాబట్టి నీ వెంటే నేను వస్తానని చక్కటి తీర్మానం ఆమె చేసింది. ప్రియులారా, దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మనం
యోగ్యులముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనకు ఎటు సరిపోతే అటు వాలిపోవడం, నలుగురు ఏది మాట్లాడితే మనం అది మాట్లాడడం, ఇవన్నీ కూడా దేవునికి సమ్మతమైన క్రియలు కాదు ప్రియులారు. యోగ్యులు ఎలాగో ప్రవర్తిస్తూ ఉన్నారో, భక్తి కలిగిన వారు ఎట్లు ప్రవర్తించారో అట్లు మనం ప్రవర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనమందరం కూడా ఈ అరుదైనటువంటి కృపను పొందుకొని దేవునికి ఇష్టలమై యోగ్యులమై ఇంట బయట సంఘములో సమాజంలో దేవునికి మహిమ తెచ్చే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఒకవేళ దేవుని సన్నిధిలో మీరు తీర్మానాలు చేసి తీర్మానాలన్నీ మర్చిపోయి దేవుని ఎదుట మాట తప్పి ఉన్నారేమో, వాటిని బట్టి కూడా మీరు నష్టపోతూ ఉన్నారేమో. దేవుని ఎదుట చేసిన ప్రతి తీర్మానాన్ని నెరవేర్చండి. దేవుని నుండి అధికమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదములు తూచ తప్పకుండా మీరు పొందుకుంటారు. దేవుని కోసం బలమైన సాక్షులుగా నిలిచి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.